కన్నులు కనిపించాయి. దైవలేఖనం ఏం సెలవిస్తూ ఉందంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ బండలోనిది నీళ్లను త్రాగిరి అని రాస్తాడు. ఆ బండ ప్రభు అయిన క్రీస్తే అంటాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పబోతా ఉన్నాడు తన ప్రజలకంటే, బైబిల్ గ్రంథం అంతా అలంకార రూపంలో రాయబడుతుంది. చాలా చోట్ల బైబిల్ గ్రంథం చదివితే ప్రతి దానికి దేవుడు ఒక ఉదాహరణ, ఒక అలంకార రూపంలో దేవుడు మాట్లాడాడు. ఏ ప్రవక్తతో మాట్లాడినా ప్రతి ప్రవక్తకు దేవుడు ఒక దర్శనం ఇవ్వటం, అందులో ఒక మర్మయుక్తమైన దాన్ని పెట్టడం. ఆ మర్మాన్ని ఎవడైతే గ్రహించగలుగుతాడో వాడు దీవించబడ్డాడు. యోసేపునకు కూడా ఆశీర్వాదాలన్నీ మర్మయుక్తంగా ముందు బయలుపరిచాడు. అది గ్రహించాడు గనక దీవించబడ్డాడు. దాన్ని అపార్థం చేసుకున్నటువంటి అన్నలందరూ కూడా యోసేపు కాళ్ళ మీద పడవలసిన గతి ఏర్పడింది. దర్శనాల రూపంలో దేవుడు తన భక్తులతో అనాది కాలం నుంచి మాట్లాడుతూ ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. మీరు చదివిన ఈ అధ్యాయంలో మీకేం కనిపిస్తూ ఉంటుందంటే, అందులో నేను అన్నీ చెప్పలేను, కానీ ఈ రాత్రి ఒక మాటను చెప్తా ఉన్నాను. 7 కండ్లను గురించి రేపు రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి ఒక రాతిని దేవుడు చూపించాడు. ఆ కండ్లను గురించి మనం ఇప్పుడు ధ్యానం చేసేంత టైం లేదు కనుక అందులో ఒక మాట, రాతిని గురించి, ఒక రాడుని గురించి ప్రభు చెప్పాడు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే, ఆ రాడు ప్రభువైన క్రీస్తే. ఇది ఉదాహరణగా దేవదేవుడు మాట్లాడాడు. మీకు బైబిల్ గ్రంథం తేటతెల్లంగా అర్థం కావాలంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడేటప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని వారితో మాట్లాడటం ప్రారంభించాడు. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు ఎఫెసీ పత్రిక తెరిచి చూడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాల నుండి 22 వచనాలు మనం క్రమముగా దాన్ని చదివితే రాత్రి అందులో చాలా విషయాలు, మన ఆత్మీయ మన ఎదుగుదలకు కావలసినటువంటి సమాచారం అందులో దాచబడి ఉంది. చదివే ముక్కల కింద కాదు, నువ్వు కరెక్ట్గా చదువు నాయన. కాబట్టి మీరక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. అందరూ 2 చేతులు పైకి ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? అందులో రాయబడిన మాట, క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇంకో మాట, ఆ మాట మీరు మరొకసారి మీ మనసులోకి ఎక్కించాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. జకరియా ఏం చూస్తూ ఉన్నాడు? అక్కడికి వెళ్ళండి ఇప్పుడు మరలా. జకరియాకి ఏం కనిపిస్తూ ఉంది? ఒక రాయి కనిపించింది. యేసై ఏం చెప్తా, అపోస్తులు ఏం చెప్తా ఉన్నారు ఎఫెసీ సంఘంతో? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. యేసు ప్రభుల వారే ఆ మూలరాయి. విసర్జించబడిన రాయి మూలకు తలరాయి అయి ఉన్నాడని మత్తయి సువార్తలో చూస్తాం మనం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నాడంటే, సంఘానికి ఆయన ఒక మూల రాతిగా ఉన్నాడు. ఇప్పుడు సంఘము దేని మీద కట్టబడాలంటే, మూల రాతిగా ఉన్న క్రీస్తు యేసు మీద కట్టబడాలి. అపోస్తులు దేని మీద కట్టబడ్డారంటే, వాళ్ళు అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తుల బోధ మీద సంఘము కట్టబడాలి. సంఘాలు దేని మీద స్థాపించబడాలంటే అపోస్తుల బోధ, అంతకు ముందు బోధ కాదు. మీరు వినాలి, మీరు బాగా. చాలా సంఘాలలో జరిగేది ఏంటంటే, అంతకు ముందు వచ్చిన బోధ, పాత నిబంధన కాలపు ఆచార సంబంధమైన సంఘాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో సంఘము దేని మీద స్థాపన చేయబడాలంటే అపోస్తుల బోధ. అపోస్తులు దేనినైతే ఆచరించారో, అపోస్తులు దేన్నైతే సంఘానికి బోధించారో, ప్రవక్తలు దేన్నైతే బోధించారో, సంఘము క్రొత్త నిబంధన కాలంలో అపోస్తుల యొక్క బోధ మీద కట్టబడాలి. అపోస్తులు ఏం బోధించారు? ప్రతి పత్రికలో చెప్పారు, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగ్గాకని ఉత్తరాలు రాశారు వాళ్ళు.
ఎఫెసీ సంఘానికి కూడా అదే ఉంటుంది. మీరు స్టార్టింగ్లో చదివితే ప్రతి పత్రిక కూడా ఏం చెప్పారు? తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను వారు పరిచయం చేస్తూ వచ్చారు. వాళ్ళు బాప్తిస్మమును గురించినటువంటి మర్మము కూడా అదే. పౌలు గారు అదే అంటాడు. సమరయ పట్టణానికి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందారా అని అడిగాడు. వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే విషయం మాకు తెలియదు అన్నారు. కొన్ని సంఘాలు నమ్మవు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే నమ్మరు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని వారు హేళనగా చూస్తారు, పల్లిగులేస్తారు. వాళ్ళు అపోస్తుల బోధ కాదది, పాత నిబంధన కాలపు సిద్ధాంతాలు పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? అపోస్తులు ఏం చెప్తా ఉన్నారు? మనము క్రీస్తు యేసు అనబడుతున్న మూల రాయే ప్రాముఖ్యమైన రాయి, ఆ రాతి మీద మనం కట్టబడాలి. యేసు ప్రభులు వారు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఒక ఉదాహరణ చెప్పుకొచ్చాడు. ఆయన శిష్యులతో అన్నాడు, అరే శిష్యులారా కూర్చోండి అని చెప్పి. ఎవడైనా ఒకడు ఇల్లు కట్టుకుంటాడు, వాడు ఇల్లు కట్టుకునే ముందే వాడికి ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి? పునాది బలంగా ఉండాలి. ఆడెవడన్నాడు, చిన్న ఇల్లు 1.5 సెంటు భూమిలో, ఆ భూమిలో లిఫ్ట్ వస్తుంది అన్నాడు. ఆడు బుర్రతొక్కువాడాడు. అందులో లిఫ్ట్ ఎక్కడ వస్తుందిరా? అదంతా బెడ్రూమే అయితే, అదంతా లిఫ్ట్ అయిపోతే బెడ్రూమ్ ఎక్కడ? అందులో పడుకుంటావా? ఒక మేధావి ఉండేవాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆడేం చెప్పుకొచ్చేవాడు, లిఫ్ట్ ఉంటుందంట అందులో. కొందరు కట్టే విధానం బుర్రతొక్కువలకి తెలియదు. వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది? ఒకడు ఇల్లు కట్టుకునేటప్పుడు యేసు ప్రభులు వారు ఒకడు ఆడికి ఒక ప్లానింగ్ ఉండాలి, ఆడికి ఒక ఆలోచన ఉండాలి. ఎలాంటి ఆలోచన? ఫస్ట్ ఆ మట్టి ఎలాంటిదో చెక్ చేయాలి, దాన్ని కట్టే విధానం తెలుసుకోవాలి. కట్టేటప్పుడు ఇసుక అయితే ఆపు, బండ మీద తన పునాది వేసుకోవాలి. ఆ బండ ప్రభువైన యేసే. నీ ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే ఫస్ట్ నువ్వు నిర్మాణం చేయవలసిన విధానం కరెక్ట్గా ఉండకపోతే ఎప్పుడైనా ప్రమాదమే, ఏ రోజుకైనా ప్రమాదమే. ఇల్లు కట్టే ప్రతి వ్యక్తి తన పునాది సరిగ్గా చూసుకోవాలి. ఎక్కడ నీ పునాది వేయబడతా ఉంది? అపోస్తుల బోధ మీద, క్రీస్తు అనబడుతున్న మూలరాతి మీద, ఇసుక మీద, మట్టి మీద నీ పునాది ఎక్కడ వేయబడతా ఉంది? ఆ పునాది ఎప్పుడైతే ఎక్కడ వేస్తా ఉన్నావో సరిగా చూసుకోకపోతే ఏనాటికైనా అది కూలిపోయే ప్రమాదం ఉన్నది. శిష్యులకు ప్రభువు చెప్పాడు, ఒకడు ఇసుక మీద, బుద్ధిహీనుడు ఇసుక మీద తన పునాది వేస్తాడు, బుద్ధిమంతుడు బండ మీద తన పునాది వేసుకుంటాడు. మంచి నేల మీద తన పునాదిని వేస్తాడు. వరద వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు దానిని కొట్టగా, గాలి వీచగా అది కూలదు. కారణం, రాతి మీద తన పునాదులు వేయబడ్డాయి. చాలామంది క్రైస్తవులు ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నారు, గతంలోనండి మేము క్రైస్తవులు, ఇప్పుడు మరలా మతం మారేవాడిని. ఆడెవడడు? ఇసుక మీద వేయబడిన పునాది. ఆడికి ఎంతసేపు, నేను చాలాసార్లు చెప్పినాడు, ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ ఉండకూడదు. ఆడికి వచ్చేస్తూ ఉండాలి. ఇంకెంతసేపుని కష్టం రాకూడదు, ఆడికి బాధ రాకూడదు, ఆడికి శ్రమ రాకూడదు, ఆడికి అవి తట్టుకోడు వాడు. పౌలు అలా చెప్పలేదు. అపోస్తుల పునాది ఏంటి? రోమా సంఘంతో ఏం చెప్పాడు? కరువైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనత అయినను, అట్టిది మరి ఏదైనను క్రీస్తు ప్రేమ నుండి మళ్ళను ఏది వేరు చేయకూడదు. శ్రమ కానీ, కరువు కానీ, ఉపద్రవాలు కానీ, ప్రమాదాలు కానీ ఏది వచ్చి మనలను కొట్టినా అట్టిది క్రీస్తు ప్రేమలోంచి మనలను వేరు చేయకూడదు. శ్రమలకు సైతం పడిపోయే వ్యక్తిని, ఇది కష్టానికి సైతం కూలిపోయే వ్యక్తివి నీవు. నీ పునాది కరెక్ట్గా లేదు. అపోస్తులు పునాది మీద కట్టబడ్డ ప్రతి వ్యక్తికి శ్రమకు, కష్టానికి, మరణానికి సైతం సిద్ధంగా ఉంటాడు. భక్తులు చెప్పుకొచ్చారు, శ్రమ నొంది ఉండుట నాకు 119వ కీర్తనలో దావీదు అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలైన. శ్రమ కావాలని భక్తులు కోరుకున్నారు. ఈనాటి క్రైస్తవ్యానికి అది లేదు. శ్రమను కొంచెము కూడా భరించలేరు. సహనము ప్రజల్లో బాగా తక్కువైంది. పౌలు గారు అదే చెప్పుకొచ్చాడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగ చేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుతున్నాను. స్తోత్రం కలుగునుగా. శ్రమలలో సైతం అతిశయపడగలిగినటువంటి క్రైస్తవ్యం రావాలి కడవర దినాల్లో. ప్రతి శ్రమను చూసి భయపడేవారు ఉండకూడదు. ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్పింది, నా భర్త చనిపోయాడు, నేనేమి బాధపడలేదు, బ్రతుకున్నంతకాలం మంచి పరిచయం చేశారు, అనవసరంగా నా భర్త మరణాన్ని రకరకాలుగా మీరు వ్యాఖ్యలు చేయకండి,
కాబట్టి తనకు అనుకూలంగా మార్చుకోకండి. ఒకరు రాజకీయానికి, ఇంకొక దానికి, ఇంకో దానికి వాడుకోకండి. కాబట్టి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి నేను ప్రతిదాన్ని నమ్ముతున్న క్రైస్తవ్యములు అనవసరమైన అల్లజడులు చేసుకోకండి అని ధైర్యంగా మాట్లాడి చెప్పగలుగుతా ఉంది. ఆయన విడిచిపెట్టిన పరిచర్య నేను కొనసాగించడానికి మా కుటుంబం సిద్ధంగా ఉందని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాడు. శ్రమ, ఓర్పును, పరీక్ష, నిరీక్షణ ఇవన్నీ కూడా మనం గ్రహించగలగాలి. శ్రమలో సైతం మనము సంతోషించగలగాలి. ఆ ధైర్యం మనకు, ఆ భక్తి మనకు రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే అపోస్తుల పునాది రాతి మీద మనం కట్టబడినప్పుడు. జకర్యాతో చెప్తా ఉన్నాడు, ఇదిగో జకర్యా, నీకొక రాడుని చూపెడతా ఉన్నాను నేను. ఎందుకు చూపెడతా ఉన్నావు ప్రభువా? ఆ రాడు నేనే, ఆ బండ నేనే. కాబట్టి నీ పునాది ఎక్కడ వేయబడాలి? క్రీస్తు అనబడే బండ మీద మన పునాదులు స్థిరపరచబడి ఉండాలి. పౌలు గారు చెప్తా ఉన్నాడు ఇక్కడ 19వ. కాబట్టి మీరక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని నివాసులై ఉన్నారు. ఏ పట్టణస్థులై ఉన్నామంటే మనము ఏక పట్టణం. ఇప్పుడు మీ ఊరేంటని అడిగితే ప్రజలు చెప్తా ఉంటారు, రకరకాల ఊర్లు చెప్తారు. ఆ ఊరు నుంచి కొంతమంది, ఈ ఊరు నుంచి కొంతమంది వచ్చామని. కానీ ఒకరోజు మనందరి ఊరు పేరు ఒకటే, ఆ పరలోక పట్టణం అనే పేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధులు నివసించే పట్టణం అది. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మన ఏ ఇంటోళ్ళమంట? దేవుని ఇంటి వారు మనం. మనందరిది ఒకే పట్టణం. పరాయోళ్ళు ఎవరో లేరు ఇక్కడ. నువ్వు పరాయోడు అయితే సైతాను సంబంధించి మావాడివి కాదు. మనోడని అనుకుంటే దేవుని బిడ్డవవుతావు. నేను నీ బిడ్డను కదా. పరాయోడిని అంటావా? పరాయోడు అంటే ఎవడు? సాతానుకు సంబంధించిన వాళ్ళు. పౌలు గారు చెప్తాడు, మనము పరజనులము, పరదేశస్థులము కాదు. మరి ఎవరు మనము? ఏక పట్టణం మనందరిది, దేవుని ఇంటి వారం. ఎందుకు? ప్రభు చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు యేసు ముఖ్యమైన మూల రాయి అయ్యుండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఈ కట్టడం ఎక్కడ కట్టబడిందంటండి? ఇది ముఖ్యమైన మూల రాయి అయిన క్రీస్తు మీద ఈ సంఘము కట్టబడింది. కాబట్టి మనం పరజనులము కాదు, పరదేశులము కాదు, బయటోళ్ళము కాదు. అందరిది కూడా ఏక పట్టణమే, ఒకే పట్టణం, ఏక పట్టణస్థులం మనం. ఇందులో ఎవరైనా నాది ఆ జాతి ఈ జాతి అంటాడు, దీనికి సంబంధించిన వాడు కాదాడు. ఈ పట్టణానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు వేరే, వాళ్ళ రాజ్యాలు వేరే, వారి పట్టణాలు వేరే. పౌలు గారు చెప్తాను, మనందరిది కూడా ఒకే పట్టణం అని చెప్పుకొచ్చి 21లో చెప్పాడు, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచు ఉన్నారు. మనందరం ఇప్పుడు దేనికోసం కట్టబడతా ఉన్నాం? మనము దేవునికి నివాస స్థలముగా మారుటకు. చెప్పండి మాట. ఇంకోసారి చెప్పాలా? ఏ కట్టడము? ఏ కట్టడము అని అడిగాను నేను. ఏ కట్టడము? ఏం కట్టడం? ఈ కట్టడం, ఈ దేహం, ఈ మనసు, నీ దేహము దేవుని ఈ ఆలయం. ఈ కట్టడం దేనితో? ఏం వాడాలి? మెటీరియల్ ఏం వాడాలి? అక్కడ ఏం రాశాడు? క్రీస్తు అనబడుతూ ఉన్న మీరు కీట్లు, పూర్వకాల కీట్లతో కట్టేవారు. అదే మట్టి కీల, ఆ మట్టి కీలుతో అక్కడ ఉండిపోయారేంటి మీరు? ఇంకా మీరు అప్డేట్ అవ్వలేదు. మీరు ఏ రాడుతో కట్టబడాలి? మీ ఇల్లు దేంతో కడతా ఉన్నారు? రాళ్ళుతోనా ఇంకా మట్టితోనా? మట్టితో కట్టిన వాళ్ళు అందరు నవ్వకండి. మట్టితో కట్టిన వాళ్ళు అందరు రాడుతో కడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మట్టి కొంపలన్నీ కూడా రాడుతో కట్టబడులుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఈ కూడికల ద్వారా దేవుడు తన కృపను అనేకుల మీదగా పంపించునుగాక. హల్లెలూయా. అది అలాగ వదిలేండి, భౌతికమైంది, అది అలాగ కట్టుకుంటాం. కానీ ఇంకొకటి ఉంది ప్రాముఖ్యమైన ఈ కట్టడం కూలిపోకూడదు. ఈ కట్టడము భౌతికంగా కట్టేటువంటి రాళ్లతో ఎంత బలంగా కట్టినా దాని లైఫ్ కొంతవరకు ఉంటుంది, తర్వాత అది డ్యామేజ్ అవుతుంది ఇంకా అది. కానీ ఈ కట్టడము, ఈ దేహము దేవుని ఆలయం, ఆయన నివసించినట్లుగా కట్టబడాలంటాడు ఇక్కడ. మీరు 21వ వచనంలో చూస్తే, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి అనుకూలమైన అగుటకు, నివాస స్థలమగుటకు, అది దేవుడు మనలో నివసించటానికి మనము అనుకూలముగా, ఎవరికి? దేవుడు వచ్చి ఈ దేవాలయములో నివసించటానికి అనుకూలముగా ఈ దేవాలయాన్ని కట్టాలి. అందులో భాగంగా దేనితో కట్టబడాలి? క్రీస్తు అనబడుతూ ఉన్న మూల రాతితో మనము పునాది వేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనేకులు మధ్యలో కూలిపోతా ఉన్నారంటే కారణం ఏమిటంటే వారి కట్టడములో క్రీస్తు అనబడుతున్న మూల రాయి లేదు. కనుకనే వారి జీవితాల్లో తరచుగా వారు కూలిపోవడానికి గల కారణాలు, అనేకమైన వ్యసనాలు గుండా వెళ్ళిపోవడం గల కారణాలు ఏంటి? క్రీస్తు అనబడుతున్న మూల రాతితో తమను తాము కట్టుకోలేదు. సొంత జ్ఞానము, సొంత తెలివి ఉపయోగిస్తూ ఉన్నారు. అందుకే మధ్యలో కూలిపోతూ ఉన్నాయి ఆ కట్టడాలన్నీ. ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మూల రాయి అయి ఉంటే, ఆ రాతిని మనం వాడగలిగితే, ఆ రాతితో మనం కట్టుకోగలిగితే, ఏ కష్టానికైనా నిలవబడగలిగినటువంటి కృపను దేవుడు దయచేస్తాడు. భక్తులందరూ అదే చెప్పుకొచ్చారు. ఎందుకు చెప్పారు ఆ మాటలంటే, వాళ్ళు వాడిన మెటీరియల్ క్రీస్తు లేకుండా ఏ కట్టడాన్ని వాళ్ళు కట్టలేదు. వాళ్ళు క్రీస్తు అనబడుతున్న బండ లేకుండా ఏ పనిని వారు చేయలేదు. వాళ్ళు అందుకే వారి కట్టడాలు స్థిరంగా ఉన్నాయి. వారు రాసిన మాటలు నేటికి అనేకులను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. దావీదు చేసిన ప్రార్థన నేటికి తరచుగా నాకు మరీ జ్ఞాపకం వచ్చే ప్రార్థన, శ్రమ నొంది ఉండుట. ఆ ప్రార్థన చేసే వ్యక్తి ఎవరైనా చూసారా మీరు? మోకాళ్ళు వేసినప్పుడు వచ్చిన కాడి నుంచి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, శ్రమలు తొలగిపోవాలి, పాయిలు అయిపోవాలి, అడ్డొచ్చిన వాళ్ళు నాశనం అయిపోవాలా, ఎదురొచ్చిన వాడంతా పతనం అయిపోవాలా, నేను ఒక్కడే. ఈ ప్రార్థన మనం చేస్తాం. దావీదు అంటా ఉన్నాడు, శ్రమ నొంది ఉండుట నాకు. ఎందుకంటే అయ్యా, నీ కట్టడలను నేను నేర్చుకోవాలంటే నాకు శ్రమ రావాలి. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నేను నడుచుకోవాలంటే నాకు శ్రమ రావాలి. శ్రమ పొందకముందు నేను నీ కట్టడలు విడిచి తిరిగాను, నీ ఆజ్ఞలు విడిచి తిరిగాను. శ్రమ నొందిన తర్వాత నీ కట్టడలు, నీ విధులు, నీ ఆజ్ఞలు నేను ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాను. శ్రమ నొంది ఉండుట నాకు మేలు. శ్రమలో మరింతగా నేను నీతో సహవాసం చేయగలుగుతా ఉన్నాను. శ్రమ నొందిన ద్వారా మరింతగా నీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ శ్రమలో నీకు మరీ దగ్గరగా నేను అవుతా ఉన్నాను. ఆ మాట ఎందుకు అన్నాడంటే, తను కట్టుకునే విధానం, క్రీస్తును కట్టుకున్నాడు, క్రీస్తును కలిపి అతను బ్రతుకుతున్నాడు. దావీదు ఒంటరిగా లేడు. అందుకే ఆయన మాట్లాడతాడు, నీవు నన్ను వదిలేస్తే ఎప్పుడూ అగాధంలోకి వెళ్ళిపోతానంటాడు. అర్థం ఏంటి? దావీదు ఒక్కడే లేడు. దావీదుతో పాటు ఎవరు ఉండాలని కోరుకున్నాడు? ప్రభు ఉండాలి. ఆయన లేకుండా ఒంటరిగా ప్రయాణం అయితే ఏనాడు అగాధములోకి పోయేవాడిని అంటాడు ఆయన. నీవే లేకపోతే నా పని ఎప్పుడు అయిపోయిందయ్యా అంటాడు దావీదు. ఆయన లేని యాత్ర, ఆయన లేని ప్రయాణం, ఆయన లేని నిర్ణయాలు, ఆయన లేని యొక్క యాత్ర, ఇదంతా వ్యర్థమే. అందుకే మోషే ఏడ్చేశాడు. అతడు గుండెలు బాధకు, అయ్యా నీవు నాతో రాకపోతే ఇక్కడి నుంచి నీవు నన్ను తోడుకెళ్ళొద్దు, నువ్వు రా అన్నాడు. ప్రభు అంటే నేను రాను అన్నాడు. అయ్యా నువ్వు రాకపోతే మేము వెళ్ళం ఇక్కడి నుంచి, నువ్వు రా మా యాత్రలో, కనాను వరకు నువ్వు రాకపోతే మేము ఎలాగ వెళ్ళమని అడిగారు. దేవుడు అంటాడు, నేను రానయ్యా. మోషే అంటాడు, ఇంతవరకు వచ్చానికి నీకు రానన్నాడు. ఏ ప్రభువా? మీరు లోబడనల్లని ప్రజలు, నేను మీతో రాను, నేను మీతో రాను, మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో అడుగులు వేయటం లేదన్నాడు. మోషే అంటాడు, నువ్వు రాకపోతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళొద్దు, మమ్మల్ని ఇక్కడే ఉండిపోతాంలే. నువ్వు మాతో వస్తేనే అడుగులు వేస్తావు, నువ్వు మాతో వస్తేనే యాత్ర కొనసాగింప చేస్తావు. నువ్వు లేని యాత్ర మాకొద్దు, నువ్వు లేని ప్రయాణం మాకొద్దు. నువ్వు లేకుండా కనానుకి వెళ్ళాం, నువ్వు లేకుండా పాలు తేనె ప్రవహించే సమృద్ధిలోనికి చేరుకోలేం.
నీ ఉంటేనే ఈ జీవితం, నీవు లేకపోతే నేనెందుకు? ఇంకా మోషే చెప్తాడు, నా జ్ఞానం పనిచేయదు, నా తెలివి పనిచేయదు. మోషే నువ్వు నిలబడు, నిన్ను వాడుకుంటానని చెప్పావు. అన్నయ్య కంటే నీకే ధైర్యం ఎక్కువ అన్నావు. నా ధైర్యం నువ్వు లేకపోతే పనిచేయదు, నా జ్ఞానము నువ్వు లేకపోతే పని చేయదు. యెరోబామును గురించి దేవుడు చెప్పాడు, యెరోబాము యవనస్తుడు, యెరోబాము పని యందు శ్రద్ధ కలిగిన వాడు. యెరోబాము యోసేపు ఇంటి వారు చేసే భారమైన పనులు సైతం యెరోబాము చేయగలడు. అది ఎంతవరకు తెలుసా? యెరోబాముకు దేవుడు సహాయం చేసినంత వరకే. యెరోబాము పని అంటే శ్రద్ధ ఉన్నవాడే, యెరోబాము బలవంతుడే, యెరోబాము భారభరితమైన పనులు కూడా చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడే. కానీ అవి ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాయంటే ప్రభు యెరోబాముతో ఉంటేనే జరుగుతాయి. తన జ్ఞానము తన బిడ్డను కాపాడలేకపోయింది. యెరోబాము యొక్క శక్తి, యెరోబాము యొక్క శ్రద్ధ, యెరోబాముకున్నటువంటి తలాంతులు తన బిడ్డను కాపాడలేకపోయాయి. శిలోహుకు వచ్చేసరికి తన భార్యతో అంటాడు, మారు వేషం వేసుకుని వెళ్ళు ఆ మందిరానికి అంటాడు. అదేం కర్మరా నీకు? దేవుడే కదా పనివాడిగా ఉన్నప్పుడు ఆశీర్వదించాడు. సొలొమోను ఇంటిలో సేవకునిగా ఉన్న దినములలో దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన నిన్ను రాజుగా అభిషేకించి నీ టాలెంట్, నీ తలాంతుని వరాలు చూశాడు. ఆయన నువ్వు నాకు కావాలన్నాడు. సొలొమోను చేయలేని పనులు నువ్వు చేస్తావని ఆశతో ఎన్నుకుంటున్నాను నిన్ను అని దేవుడు రాజుగా చేశాడు. కానీ యెరోబాము అది నిలబెట్టుకోలేకపోయాడు. మందిరం దగ్గరికి వచ్చేసరికి, దేవుని దగ్గరకు వచ్చేసరికి తన బాధ్యత అంటాడు, మారు వేషం వేసుకుని రాజులందరూ అక్కడే పడిపోయారు. గాడిదలు మేపుకున్న సౌలుని తీసుకొచ్చి రాజుని చేస్తే కష్టం వచ్చేసరికి కర్ణ పిశాసం గల దాని దగ్గరికి ముసుగు వేసుకుని రాజు గటప్ తీసేసి వెళ్ళాడు సౌలు. అది దేవునికి కోపం వచ్చింది. ప్రార్థన లేనటువంటి జీవితం, క్రీస్తు లేని జీవితం. క్రీస్తు అనబడుతున్న బండను వదిలేశారు, క్రీస్తు అనబడే యేసును బండనబడుతున్న క్రీస్తును వదిలేశారు వాళ్ళు. యెషయా గ్రంథములు అంటాడు, నేను బండగా ఉండి వారి కాళ్ళకు ఒక రాడుగా ఉంటాను, ఆ రాడు తగులుకుని ఎదరకబడిపోతాడు ఒక్కొక్కడని చెప్పాడు. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు రిఫరెన్స్ తీసే టైం లేదు. కానీ ఆయన ఒక బండగా, ఒక రాడుగా, ఒక రాతిగా నిలబడతాను నేను అన్నాడు ఆయన. ఈ రాత్రి వేళ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, క్రీస్తు అనబడే బండని విసర్జించినటువంటి సౌలు తిరిగి మళ్ళా ఏ స్థాయికి వెళ్ళాడో సరణ మళ్ళీ దిగి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. రాజరికా నుంచి ఒకేసారి డౌన్ అయిపోయాడు. దేవుడు తన చేతుల నుంచి రాజ్యం తీసేసుకుని తన ఇష్టానుసారమైన మనిషిని తెలుసు కనుగొని తన హృదయ ఆశలను నెరవేర్చేటువంటి ఆ వ్యక్తిని కనుగొని దేవుడు దావీదు చేతికి తన రాజ్యాధికాన్ని దేవుడు అప్పగించాడు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే రాజులందరూ అలాగే అయిపోయారు. ప్రతి రాజును దేవుడు హెచ్చించే ప్రయత్నమే చేశాడు, ప్రతి రాజును దేవుడు దీవించే ప్రయత్నమే చేశాడు. కానీ రాజులు కాపాడుకోలేదు. ఆరంభంలో బాగానే ఉండేవారు, కానీ కొంతకాలానికి క్రమేపీ వారు పడిపోతూ వచ్చారు. దేవుని పక్కన పెట్టేసి, దేవుని వదిలేసి, దేవుని విసర్జించి, శిలోహును కాదని జ్ఞానాలు, తెలివులు, భక్తులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి జ్ఞానం మీద ఆధారపడిపోయి, తెలివి మీద ఆధారపడిపోయి, డబ్బు మీద ఆధారపడిపోయి, తనకున్న హోదాల మీద డిపెండ్ అయిపోయి దేవుడు వదిలేశారు. పక్క దేశస్తులు, అన్య దేశాలతో సహవాసాలు, స్నేహాలు మొదలెట్టారు. దేవుడు వదిలేస్తూ వచ్చాడు. ప్రతి రాజు చరిత్ర అక్కడే పతనమవుతా వచ్చింది. రాజుల చరిత్ర బైబిల్ గ్రంథంలో చదివితే అనామకులు దేవుడు ఎన్నుకుని గొప్పోళ్ళు చేస్తే వారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవునికి దూరం అయిపోయారు. క్రీస్తు అనబడి ఆ రాతిని విసర్జించారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ గృహము స్థిరంగా నిలబడాలి అంటే క్రీస్తు అనబడే ఆ రాతిని వాడాలి. క్రీస్తే మూలరాయి అయి ఉండాలి. నీ గృహం, నీ ఇల్లు, నీ దేహంలో క్రీస్తు నివసించాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ మూలరాయి అనబడుతున్న క్రీస్తుని నీ కుటుంబంలో వాడుకోగలగాలి. ఈ రాత్రి వేళ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మన గృహం మనకు క్రీస్తే ఒక మూలరాయి అయి ఉన్నాడు. ఆయన ఒక ప్రధానమైన రాయి అయి ఉన్నాడు. కాబట్టి ఆ మూల రాయి లేకుండా మనం ఎప్పుడైతే మన నివాసాన్ని కట్టుకుంటామో ఎంత భక్తి చేసినా వేస్టే, ఎంత ప్రార్థన చేసినా వేస్టే. ఎన్ని ఉపవాసాలు చేస్తే ఉపయోగం ఏముంది? నెలల తరబడి ఉపవాసాలు చేసి, వారం ఉపవాసం చేసి, ప్రార్థన చేసి, ఎంత ప్రార్థన చేసిన క్రీస్తు లేని ప్రార్థన, దేవుడు లేని ప్రార్థన, నీలో క్రీస్తు ఉండే భక్తి నీకుందా? ఆయన నీలో నివసించగలిగినటువంటి భక్తి నువ్వు చేస్తా ఉన్నావా? ఈ కట్టడములో క్రీస్తు ఉంటా ఉన్నాడా? క్రీస్తు వెళ్ళిపోయాడా బయటికి? సోలామితి చెప్తా ఉంది, నేను తలుపు తెరిచినంతలో అతడు వెళ్ళిపోయాను. అతడు బ్రతిమాలాడట, అయ్యా అమ్మా, మంచుకు నా తల తడిచిపోతా ఉంది, తలుపు తెరవమని అడిగితే
ఆమె తలుపు తెరిచినంతలో నా ప్రాణప్రియుడు వెళ్ళిపోయాడు అని ఆమె చెప్తాది. దేవుని వాక్యముతో ప్రతి దినము దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన తలుపు తట్టి 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 లాస్ట్కి వచ్చేసరికి ఆ మూర్ఖత్వం, ఆ దుర్మార్గత, ఆ అహంకారం, ఆ పవరమోత్తానం, ఆ ఉద్రేకం మానుకోకపోతే తట్టి 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 వెళ్ళిపోతాడు. ఆయన లోన క్రీస్తు నివసించడానికి ప్రభు ఇష్టపడాడు. ఎందుకంటే క్రీస్తు లేని కట్టడం అది, క్రీస్తు అనబడుతున్న ఆ రాడు లేని కట్టడం అది. ఆ కట్టడంలో యేసయ్య ఉండడు. ఆయన ఉండటానికి నువ్వు అనుమతి కలగజేసే విధంగా ఈ కట్టడం లేదు. మనమందరము ఏకపట్నములో, ఏకమైనటువంటి దేశములో ప్రవేశించబోటానికి, ఆ పరిశుద్ధ స్థలానికి చేరుకోవటానికి ఈ కట్టడాన్ని క్రీస్తును కలిపే మనం ఏ కార్యమైనా చేయాలి. ఆయనతోనే యాత్ర చేయాలి. ఆయన లేని యాత్ర, ఆయన లేని పని, ఆయన లేనటువంటి పరిచర్య, ఆయన లేనటువంటి నిర్మాణాలు ఒక దినము ఇసుక మీద కట్టబడినటువంటి నిర్మాణం వలె గాలి తుఫాన్లకు, సమస్యలకు, చిన్న చిన్న శోధనలకు విశ్వాసంలో దిగజారిపోయి పడిపోయి లోకములోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలు కడవరి దినాల్లో ప్రభు కొరకు నిలబడదాం. క్రీస్తు అనబడుతున్నటువంటి బండతో మన నిర్మాణాన్ని కట్టుకుందాం. యేసు మనలో నివసించే విధంగా మళ్ళీ మనం సిద్ధపాటు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.